ముఖ్యమైన ముచ్చట్లు మస్తుగానే ఉన్నాయి గానీ మొదలైతే హెడ్లైన్ చూడుర్రి. పుట్టేటట్టుంది ఉత్తరం మీద ఉద్యమం, ఇంకింత వెరగబోతుందట అల్ల పెత్తనం. కాంగ్రెస్ కెళ్ళి మల్లన్న సస్పెండ్, పార్టీ లైన్ దాటిండని యాక్షన్. దొరికింది ఆ 8 మంది జాడ, తిప్పల పడ్డ కాలేదు ఫాయిదా. సంబురాల కోసం పోటీ, 2 పార్టీలు ఐషికి తైషి. ఉత్తరం ఉద్దరఖమ్మాయి మీద ఉద్యమం పుట్టేటట్టు ఉంది. జనాభాను బట్టి ఎంపీ సీట్ల పని ముంగటేసుకున్నది సెంట్రల్ గవర్నమెంట్. ఎక్కువ పబ్లిక్ ఉంటే ఎక్కువ సీట్లు, తక్కువ పబ్లిక్ ఉంటే తక్కువ సీట్లు. ఈ లెక్కన చూస్తే దక్షిణ భారతం కథ దండుగా అవుతుంది, ఉత్తర భారతం పెత్తనం ఇంకింత పెరుగుతుంది. మళ్ళా లోక్సభలో 543 సీట్లుంటే 414 సీట్లు ఆలయి, ఉత్తర 129 మా అన్నాయి. ఇక 19 లక్షల జనాభాకు పార్లమెంటు నియోజకవర్గం చేయాలని సెంటర్ వాళ్ళు అనుకుంటున్నారు. గప్పుడు మొత్తం 753కు పెరిగితే అలా 609 అవుతుంటే మన 144. 17 ఎంపీలున్న తెలంగాణ, 25 ఎంపీలున్న ఆంధ్రాల 3, తమిళనాడులో 2, కర్ణాటకలో 8 మంది ఎంపీలు ఎక్కువైతే కేరళలో ఉన్న సీట్లకెళ్ళి 1 పోతుంది. మొత్తంగా చూస్తే ఇప్పుడు 124 మంది ఉంటే అప్పుడు 19 మందే అవుతారు మనోళ్ళు. బీమారు రాష్ట్రాల సీట్లన్నీ పెంచుకొని దక్షిణాది అసలు సీట్లతోని ఓట్లతోనే పని లేకుండా శాశ్వతంగా బీజేపీ అధికారంలో ఉండాలని కుట్ర చేస్తుంది. ఇది తీవ్రమైన సంక్షోభాన్ని దేశంలో సృష్టించబోతుంది. దక్షిణ భారతం మొత్తంలో కలిపితే 15 సీట్లు పెరుగుతుంటే ఒక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 48 సీట్లు పెరుగుతున్నాయి అంటే చూడండిగా. బీహార్ లో 30, మధ్యప్రదేశ్ లో 29, మహారాష్ట్రలో 20, రాజస్థాన్ లో 19 ఎంపీలు ఎక్కువ అవుతున్నారు ఇప్పుడు ఉన్నోళ్ళ కంటే. ఇక ఏమున్నది, ఏడైనా బలం ఉన్నోళ్ళదే పెత్తనము. పార్లమెంట్ గినక అంతే. ఇప్పటికే మనల్ని చిన్నతనం చూస్తున్నారు, కావాల్సిన ఇస్తలేరంటే రేపు ఇంకింత అధ్వానమయ్యే డేంజర్ ఉంది. ఇదే ముచ్చట సెంటర్ మంత్రి అమిత్ షా సార్ అడిగితే లేలే సౌత్ ఇండియా సీట్లు తగ్గయ్యి అని మత్పరియబట్టే. దక్షిణ కే ఏక్ భీ రాజ్య కా ఏక్ భీ సీట్ కమ్ నహీ హోగా. సీట్లు ఏం తగ్గవు అంటుడు అంటే ఏం పెంచననే కదా. లాజిక్ అర్థమవుతుందా మీకు? తమిళనాడు సీఎంఏ కాదు, కర్ణాటక సీఎం మాట కూడా ఇదే. మరి గిట్లెందుకు అవుతున్నదంటే దేశంలో జనాభాను కంట్రోల్ చేయాలని అప్పట్లో సెంటర్ వాళ్ళు అవాదిస్తే మన 2 రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, కేరళ కుటుంబ నియంత్రణ పాటిస్తే మీది బాజోలు లైట్ తీసుకునే వరకు ఈడ తగ్గినరు, ఆడ పెరిగినరు. పబ్లిక్ బగ్గున్నారని పెద్ద రాష్ట్రాలని మనం కట్టిన పన్నుల పైకమంతా అటే ఖర్చు పెడతారని లొల్లి నడుస్తుంటే కొత్తగా ఇదొకటి. అంటే దేశం కోసం మంచి పోతే మనకే చెడయ్యే కథ అవుతుందన్నట్టు. మీ ఇంట్లో ఎక్కువ మంది ఉంటేనే ప్రభుత్వ సహాయం కూడా ఎక్కువగా ఉంటుంది. 16 కుழந்தைகள் அல்ல 16 సెల్వంగల్. పార్టీలు జెండాలు పక్కకు పెట్టి 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక్కటై కొట్లాడితే ఏం లే, లాపర్వా చేస్తే మాత్రం ఢిల్లీ లెవెల్లో దక్షిణ భారతం పతారా దగ్గుడు, ఉత్తరముల పెత్తనం పెరుగుడు ఖాయం. చూడాలి మరి ఏం చేస్తారో. ఏ పార్టీలో లేని స్వేచ్ఛ ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నదబ్బా. పెద్ద లీడర్ల కాంచి కార్యకర్తల దాకా ఎవ్వరు ఏదైనా మాట్లాడొచ్చు. పలానది నచ్చితే నచ్చిందని, నచ్చకుంటే నచ్చలేదని బరాబరి చెప్పొచ్చు. కాకుంటే పార్టీలుండి ఏది మాట్లాడినా కడుమోలు సై అనే తట్టుండాలి. పార్టీ కనువ కప్పుకొని పార్టీకే వ్యతిరేకంగా మాట్లాడితే నడవదు కదా. అందరి సంగతి మాకు తెలియదు కానీ ఇప్పుడైతే గీ ముచ్చట చూడుర్రి. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను పార్టీలకే సస్పెండ్ చేసింది కాంగ్రెస్. అంటే ఈ కాంచెలి కాంగ్రెస్ లీడర్ కాదు, ఈ పార్టీ తోటి ఏ లింక్ ఉండదు అన్నట్టు. పార్టీ లైన్ దాటిండట. మళ్ళా బీసీ రిపోర్ట్ వచ్చిన కాంచెల్లి నెరి తొండి సర్వే దొంగలు అనుకుంటా బాజాబ్తా మాట్లాడిండు, రిపోర్ట్లనే గాలబెట్టిండు. ఓ కులాన్ని తక్కువ చేసి మాట్లాడిండని లొల్లి కూడా ఆయే. గిట్లెందుకు మాట్లాడినావో చెప్పమని నోటీసులు పంపితే సప్పుడు చేస్తలేడట. నిన్న కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మేడం వచ్చింది, ఇలా సస్పెండ్ అయ్యిండు. ఆయన వాడిన భాష, ఆ కాయిదాలు చింపేసి తీరు పట్ల ఏఐసీ చాలా తీవ్రంగా పరిగణించారు. బీసీల గురించి ఎక్కువ మాట్లాడిండు కదా. కులము మతము పార్టీ క్రమశిక్షణ ముందు కులము మతము పనిచేయదు. పెద్ద చిన్న తారతమ్యం ఉండదు. హీడో ముచ్చట యాద్ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు ఎందరో ఎన్నో అన్నారు, ఎన్నో మాటల. కొందరికి నోటీసులు కూడా పంపలేదు, పంపినోళ్ళు జవాబుగానే చెప్పలేదు. వాళ్ళంతా మంచిగానే ఉన్నారు. తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేసిరనే చర్చ నడుస్తోంది. చూడాలి మరి ఇక దీని మీద మల్లన్న ఏమంటాడో. ఇప్పుడు అధికార పార్టీలు సంబరాలు చేసుకుంటే ప్రతిపక్షాల సప్పుడు ఉండదు. అదే ప్రతిపక్షాలు సంబరాలు చేసుకుంటే అధికార పక్షం అగవడది. నిరసనలు చేసినా అంతే. అయితే వాళ్ళన్న రోడ్ల మీదకి వస్తారు, లేదంటే వీళ్ళన్న రోడ్ల మీదకి వస్తారు.
ఒక పార్టీ ఇయాల ఏదన్నా కార్యం పెట్టుకుంటే ఇంకో పార్టీ తెల్లారి దానికి కౌంటర్ గా కార్యక్రమం చేస్తుంటది. కానీ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఒక్కతానే చేరితే ఎట్లుంటది? ఇగో గిట్లుంటది. ఎక్కడిది వాళ్ళు వీళ్ళని నూకేశుడు, వీళ్ళు వాళ్ళని నూకేశుడు. అటు పూలాభిషేకాలు, ఇటు పాలాభిషేకాలు. ఈడ బీజేపీ, ఆడ కాంగ్రెస్. వరంగల్ కు ఎయిర్పోర్ట్ మేమే తెచ్చినామని మామునూరు కాడ 2 పార్టీల లీడర్లు బలం చూపించుకున్నారు. గీ తీర్ల విమానాల డిపోకు సెంటర్ గవర్నమెంట్ కెంచి నిన్న పర్మిషన్ వస్తే ఇవాళ మనోళ్ళు పోటీల మీద సంబరాలు పెట్టుకొని ఐషికి తైషి అన్నారు. నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం దగ్గర వినతులు పెట్టి సాధించడం, మనం అడగండి అయితే అన్నం పెట్టదు అన్నట్టు సాధించినందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసి పాలాభిషేకం చేసినాం. ఉత్తర తెలంగాణ ప్రజల కళ, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల కళ ఈ రోజు సాకారం అవుతుందంటే నరేంద్ర మోడీ గారి వల్లనే. కార్యకర్తలను ఆగబట్టలేక 4 సింహాలే యాష్టగొన్నాయి. వరంగల్లా ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి ఇట్లా గుంపులు తిరగొద్దు. అయినా మనోళ్లకు ఆత్రం ఆగలే. వరంగల్ కు ఎయిర్పోర్ట్ మాతోటే వచ్చిందంటే మాతోనే వచ్చిందని 2 జాతీయ పార్టీలు కీసులాడుతుంటే కారోళ్ళు అగుబడితే ఒట్టు వాళ్ళదేం లేనట్టుంది. మరి ఇక రేపు విమానం రాగానే ఫస్ట్ మేమే ఎక్కుతామని కూడా గిట్లనే కొట్లాడతారేమో. పో తెలంగాణ డెవలప్మెంట్ కు సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ అడ్డం పడుతుండని సీఎం సార్ అన్నందుకు అటుకెళ్లి ఆ సారు గిట్ల గరమైండు. తన వైఫల్యాలు నా మీద రుద్ది తప్పించుకునేటువంటి కుట్ర చేస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీనో మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసినంత మాత్రాన ఆయన మీద ఉన్నటువంటి వ్యతిరేకత పోదనే విషయం అని అర్థం చేసుకోవాలి. చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ, లివర్ ఫ్రై, చికెన్ 65, గ్రీన్ చికెన్, గ్రిల్ చికెన్, చిల్లీ చికెన్, కాజు చికెన్, చికెన్ కబాబ్, చికెన్ లాలీపాప్, చికెన్ మంచూరియా, చికెన్ శాండ్విచ్, చికెన్ టిక్కా, చికెన్ పకోడీ, చికెన్ షవర్మా. ఒకటేంది తీరొక్క వంటలు చేసుకోవచ్చు. రేటు దిగినప్పుడు 2-3 తీర్ల వండుతుంటారు ఇండ్లల్లా. అట్లా హోటల్కి పోతే కూడా ఫస్ట్ చికెన్ దిక్కే చూస్తారు. కానీ ఇప్పుడు రివర్స్ అయిందుల్లో కొనుడు తినుడు తగ్గింది. కాకుంటే మాకని ప్లేట్లు పట్టుకొని ఎగబడుతున్నారు. మంచిగా లెగ్ పీసులు వేస్తే కుమ్ముడు. కోళ్లకు బర్డ్ ఫ్లూ రోగం వచ్చి చచ్చిపోతున్నాయి. చికెన్ తినొద్దని ప్రచారం అవుతుంది కదా. కోళ్లు సాదేటోళ్ళు నెత్తికి చేతులు పెట్టిండ్రు. చికెన్ కొట్టేటోళ్ళు ఈగలు చూపుతాన్రు. ఉడకబెట్టి తింటే ఏం కాదని చికెన్ ముక్కలు నూనెల గోలిచ్చి ఫ్రీగా వంచిండ్రు. మెదక్ జిల్లా నర్సాపూర్ల లోకల్ ఎమ్మెల్యే సునీత మేడాన్ని పిలిస్తే మేం తింటున్నాం, మీరు సుతా తినుండ్రి, ఏం కాదని గిట్ల సాటింపేసింది. గుడ్లు సుతా ఉడకబెట్టి వంచితే మంచిగా గుట్కిలేసిండ్రు. 2 వారాల సంది పట్నంలా పల్లెలల్లా గిట్లనే వంచుతున్నారు చికెన్ ముక్కలు. పుక్కట్లు వస్తే ఎగబడుతున్నారు గాని దుకాణాలకు పోయి కొనుడైతే చాలా తగ్గింది. అంటే ఫ్రీగా తింటే బర్డ్ ఫ్లూ రాదేమో. మరి కరోనా టైంలో కూడా కోళ్లు తింటే వైరస్ అంటుతుందని పుకారు పుడితే మటన్ కు గిరాకీ పెరిగింది, చికెన్ షీప్ అయింది. తినుండ్రి ఏం కాదని చికెన్ మేళాలు పెట్టి పుక్కట్ల వంచితే అప్పుడు సుతా గిట్లనే ఎగబడ్డరు. ఏం వైరస్ గాని చికెన్ దుకాణాలు చిన్నబోతుంటే ఆయతరం పూట మటన్ దుకాణాల గల్లెలైతే మంచిగానే నిండుతున్నాయి. పో తొవ్వెంట వస్తుంటే టక్కరైందని ఇంటోళ్ళకి తెలిస్తే చిన్నగా టెన్షన్ పడరు. అయ్యో ఏమైందో ఎట్లుందో ఏమన్నా డేంజర్ అంటనా అని ఎమ్మట ఉరికొస్తారు. ఫోన్ మాట్లాడుతుంటే నడిమిట్లా కట్ అయిందనుకో మళ్ళా ఫోన్ కలిసేదాకా పానం అటే తొక్కులాడుతుంటది. ఏమైంది కావచ్చని. అసొంటిది అనుకోని ప్రమాదం జరిగి 8 మంది సొరికెల చిక్కబడితే వాళ్ళ కుటుంబాల బాధ ఇంకెట్లుండాలే. 8 రోజులు తిప్పల పడితే ఇవాళ జాడబడ్డది. రాడార్ మిషన్లు, జీపీఆర్ థర్మల్ స్కానర్లతోటి చిక్కబడ్డో లేడున్నారో తెలిసింది. మతలబు తెలవంగానే ఫోరెన్సిక్ టీం వాళ్ళు వచ్చిండ్రు. ఎన్డీఆర్ఎఫ్ టీంలు సింగరేణికెళ్ళి వచ్చిన వాళ్ళు 150 మంది ఇరాం లేకుండా పనులు చేసి టన్నెల్ బోరింగ్ మిషన్ గ్యాస్ కట్టర్లతోటి కటింగ్ చేసిండ్రు. లోపల బురద, మట్టి, నీళ్లు బయటికి తోడిండ్రు. మిషన్ కి ఇవతల 4 అవతల 4 ఉన్నట్టు తేలిందట. మంత్రులు ఉత్తమ్, జూపల్లి సారు, సిఎస్ మేడం సొరంగం కాడికి వచ్చి ఆఫీసర్లతోటి మీటింగ్ పెట్టి పనులు ఎట్లా నడిచిందో అరుచుకున్నారు. అయితే లోకల్ ఎమ్మెల్యే వంశీకృష్ణ సార్ ఈ మాట అన్నాడు. ఈ రాడార్ తోటి అక్కడక్కడ బాడీస్ ఉన్నామని గుర్తించడం అన్నమాట వాళ్ళు చెప్తా ఉన్నారు. వాటిని తీయగానే జనరల్గా ఫార్మాలిటీస్ పిఎంఈ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ చేసి వాటికి కెమికల్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ బాడీ మరి గుర్తుపట్టట్టు ఉన్నాయా లేదా తెలియదు. మొత్తం బాడీ ఎక్కడెక్కడ పంపించడం జరుగుతుంది. కార్మికులు ఇంటోళ్ళకి ఎట్లా ధైర్యం చెప్తారో వాళ్ళ కుటుంబాలకి ఎట్లా అసరవుతారో మరి.
చదువు అయిపోయిందంటే సర్టిఫికెట్లు పట్టుకొని జాబ్ల కోసం తిరుగుతుంటారు. తెలిసిన వాళ్ళకు ఫోన్లు చేస్తారు, దోస్తులకు చెప్పి పెడతారు. జాబులు ఇప్పించే కొన్ని ఏజెన్సీలను నమ్మి పైకం కట్టి మోసపోయిన వాళ్ళు కూడా బొచ్చడు మంది. చిన్నదో పెద్దదో చేస్తానికి ఓ పని ఉండాలి కదా, ఖాళీగా ఊకుంటే వెళ్తాది. జాబ్ల కోసం తిరిగి తిరిగి యాస్ట కొన్నోళ్ళు పిలిచి మరీ కొలువిస్తామంటే ఆగుతారా? పుట్టవలిగి చీమలు ఉరుకొచ్చినట్టే ఉన్నది. మేడారానికో కుంభమేళకో వచ్చినట్టు శితం వచ్చిండ్రు. లోపటి గోతానికి ఒగల్నొగలు నూకేసుకుంటుంటే ఆపుడు పోలీసోళ్లతోని సుతగాలే. లైన్ చూడుర్రి, పోతా అంటే పోతనే ఉన్నది. హైదరాబాద్ జేఎన్టీయులా జాబ్ మేళ పెడితే గీతీర్లు వచ్చిండ్రు నిరుద్యోగులు. 100 కంపెనీలలా 10,000 కొలువుల దాకున్నాయి. ఏడాదికి 1,08,000 నుంచి 6 లక్షల జీతం ఇచ్చే కోపున్నదని సాటింపేస్తే గిది పరిస్థితి. మునుపు కంటే తెలంగాణలా నిరుద్యోగులు తగ్గిండ్రని ఓ సర్వేల తేలిందని మొన్న నడుమ సెంటరోళ్ళు ఓ రిపోర్ట్ విడుదల చేసిండ్రు. ఈడ చూస్తేనేమో కొలువులకే గింతగనం ఎగబడుతున్నారు. ఏం తగ్గుడో ఏమో గాని సర్కారు జాబో ప్రైవేటుదో ఏదో ఒక కొలువు పట్టిందే లెక్క మరి. ముక్కు ముఖం తెలవనోళ్ళు ఫోన్లు చేసి ఆఫర్లు అంటే ఉబ్బిపోతారు. అడగంగానే బ్యాంక్ వివరాలు చెప్తారు. మాది పలానా కులం, మా ఏరియాలో మా బలగమే ఎక్కువ అని గొప్పగా సాటింపేస్తారు. సర్కార్కి వెళ్ళి మాకు అది రావట్లేదు ఇది రావట్లేదు అని అంటారు. కానీ రావాల్సినవి బరాబర్ అడిగినప్పుడు సర్కార్ అడిగినవి కూడా చెప్పాలి కదా. 2 మాటల ఛాన్స్ ఇచ్చినా కొందరికైతే తీర్వాటమే కాలేదబ్బా. ఇంటికొచ్చి ఆస్తులు అడిగినట్టు, బ్యాంక్ అకౌంట్ లో పైకమంతా ఊడ్చుకొని పోయినట్టు, భూమి జాగాలు గుంజుకున్నట్టు ఫీల్ అయ్యిండ్రు. రెండో పారి ఛాన్స్ ఇచ్చినా సర్వేల వివరాలు ఇస్తానికి వెనక పట్టే పట్టిండ్రు. మరి ఫస్ట్ వివరాలు ఇయ్యని 3.5 లక్షల కుటుంబాలలో ఉత్త 18,500 ఫ్యామిలీలో వివరాలు ఇచ్చిర్రు. ఇప్పుడు 10 రోజులు టైం ఇచ్చి ఫోన్ చేస్తే ఇంటికే వస్తామని చెప్పినా ఆన్లైన్ లో ఆఫర్ ఇచ్చినా 105 కుటుంబాలే ముంగట్టుకొచ్చినట్టు. 2 సర్వేలకు రానోళ్ళు 3,37,000 కుటుంబాలు ఉన్నట్టు. ఇంట్లో కేసీఆర్ సారు, కేటీఆర్ సారు, హరీష్ రావు సార్ ఫ్యామిలీలు కూడా ఉన్నాయి. మాత్రం చేసిర్రు. తొండి లెక్కలు అన్నోళ్ళు ఇప్పుడన్నా ముంగట్టుకొచ్చి పేర్లు రాపించుకోవాలి కదా. మరి పాత రిపోర్టుకు కొత్త రిపోర్టు కలిపితే జర్రంతా మారుతుంది లెక్క గంతే. 2 కలిపినాక కాగితాలు 6 తారీఖు నాడు మంత్రుల మీటింగ్ వస్తాయి. ఆడ మాట్లాడుకొని ఓకే చెప్పినాక అసెంబ్లీకి పట్టుకొచ్చి బీసీలకు 42% రిజర్వేషన్లు వేస్తున్నట్టు బిల్లు పాస్ చేస్తారు. ఇక తీసుకొని అందరు పోయి ప్రధానమంత్రి మోడీ సార్ను కలుస్తారట. పార్లమెంట్ లో కూడా ఓకే చెప్పాలని. ఇదైనాక సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్లు చూడాలి. మరి ఇక సెకండ్ సర్వేల బీసీల బల్గా మిన్లెంత వస్తుందో. యాదగిరిగుట్టల మొన్ననే బంగారపు విమాన గోపురం పండుగ మా సంబరంగా చేసిండ్రు. 108 మంది అయ్యవార్లు వచ్చి యాగాలు పెద్ద పూజలు చేసిండ్రు. దేశంలోనే ఇంత పెద్ద బంగారు గోపురం ఇంకేడ లేదట అని మస్తు మంది పోతుర్రు చూస్తానికి. రోజు తీర్థమే సాగుతుందనుకో రాదుర్రి. ఇక ఇప్పుడు నరసన్న బ్రహ్మోత్సవాల సుత చాలైనాయి. గా సంబురాల సుత ఎట్లా నడుస్తున్నాయో అరుసుకోవాలి కదా. చలో పాండ్రి మరి. యాదగిరిగుట్ట నరసన్న పెద్ద పండుగ జోరుగా నడుస్తుంది. ఇయాల్టికెళ్లి 11 దాకా జరుగుతది. దేవునికి పెద్ద పూజలు చేసి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేసిర్రు. నరసన్న గుడి విమాన గోపురానికి బంగారం తాపడం ఇచ్చినాక జరుగుతున్న పెద్ద పండుగ కాబట్టి ఏడ తగ్లీఫ్ కాకుండా అన్ని సౌలతులు చేసిండ్రు గుడోళ్ళు. దినం దేవుని ఊరేగింపు నడుస్తది గుడి చుట్టూ. ఋత్వికులందరూ కూడా మూలమంత్ర జపాలు, మూర్తిమంత్ర జపాలు, వేద పురాణ ఇతిహాస పారాయణాలు జరుగుతూ ఉంటాయి. ప్రధానమైన ఘట్టం 7వ తారీఖు రాత్రి ఎదుర్కోలు మహోత్సవం. 7 నాడు ఎదుర్కోలు, 8 దేవుని కళ్యాణం, 9 నాడు రథోత్సవం చేస్తారట. వచ్చే భక్తుల కోసం నీళ్ల సౌలతి, పార్కింగ్ జాగలు వెంచిర్రు. రేపు ఐతారం కాబట్టి భక్తులు బగ్గబోతుండొచ్చురు. 11 తారీఖు దాకా నడుస్తాయి కాబట్టి ఈలు చూసుకొని మీరు సుత నరసన్నకు మొక్కులప్ప చెప్పిరారు మరి. ఊరన్నప్పుడు ఓ గుడి, బడి, ఓ నీళ్ల ట్యాంకు, సైడు కాలువలు, కరెంటు తంబాలు, అవిటికి బుగ్గలు, వాడవాడకు సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ, ఉన్న కాడ పల్లె ప్రకృతి వనం, ఓ వైకుంఠధామం, ఇట్లా ఇవన్నీ ఉంటాయి. ఏది ఉన్నా లేకున్నా వాగొడ్డుకో చెరువొడ్డుకో ఊరవుతల ఓ శ్మశానం అయితే తప్పకుండా ఉంటది. ఎవ్వరు కాలం చేసినా ఆడికే తీసుకుపోయి ఆఖరి కార్యం చేస్తుంటారు. అయితే
ఇదేమో గజ్వేల్ ఆర్డీఓ ఆఫీస్. ఈ DCM ల ముస్లిం డెడ్ బాడీ అగో శ్మశాన వాటికకు తీసుకుపోవాలి గాని గీడికి తెచ్చిండేంది అంటారా? శ్మశాన వాటిక లేదట. మరి వీళ్ళంతా మల్లన్న సాగర్ ముంపు బాధితులు, ఎర్రవెల్లి ఊరోళ్ళు. ప్రాజెక్టు కోసం ఊర్ను ఖాళీ చేపిస్తే గజ్వేల్ దగ్గర ఇండ్లు కట్టించిండ్రట. కానీ ముస్లింల ఆఖరి కార్యం చేసుకునే కబరిస్తాన్ కు జాగ చూపియలేదట గవర్నమెంట్. లీడర్ల చుట్టూ ఆఫీసర్ల చుట్టూ ఎన్ని మాటలు తిరిగినా ఫాయిదాగాలే. గట్లనే ఎవరన్నా కాలం చేస్తే ఏడ సాగు చేయాలనేది పెద్ద పరిశాన్ అయింది మనోళ్లకు. అందుకే డెడ్ బాడీలతోటి సీదా ఆర్డీఓ ఆఫీస్ కు వచ్చిండ్రన్నట్టు. అక్కడ జాగ ఇచ్చినాము, డబ్బులు తీసుకోలేదు. మదీసి ఇచ్చినాము, డబ్బులు తీసుకోలేదు. మాకు వీలైన తొందరగా మాకు ఖబరస్థాన్కు మాకు కేటాయించగలరా? అగనట ఉన్నూర్లో అన్ని ఫ్రీగానే ఇడిచిపెట్టి ఈడికొస్తే ఈడేమో గిది పరిస్థితి. గజ్వేల్లో ఓ శ్మశాన వాటికోళ్లను బతిన్లాడి ఆఖరి కార్యం చేసిండట. అప్పుడు కేసీఆర్ సారే సీఎం, ఇప్పుడు కేసీఆర్ సారే ఎమ్మెల్యే. అయినా కూడా మల్లన్న సాగర్ ముంపు బాధితుల కష్టాలైతే ఇంకా తీర్తలేవు. ఇగనన్న ఇళ్ళకింత జాగ చూపిరి సార్లు. చూసిండ్రు కదా, ఇక ఇవుళ్ళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.